హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ మడత కాజా అండి. చాలా బాగుంటుంది స్వీట్, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోని మంచి స్వీట్ అండి. అసలు ఈ స్వీట్ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. అయితే ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తాను. వచ్చేసాను. ముందుగా ఒక కప్పు వరకు నేను ఇక్కడ కప్పున్నర వరకు మైదా పిండి తీసుకున్నానండి. ఇందులో రుచికి సరిపడా కొంచెం సాల్ట్, స్వీట్లో సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. సాల్ట్ వేసి తగినన్ని వాటర్ వేసుకొని పిండి ఇలా చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. పిండి అనేది బాగా లూజ్గా కలుపుకోవద్దండి, మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మైదా పిండి కాబట్టి కొద్దిగా వాటర్ చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోండి. పిండిని బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలపాలి. ఎంత మంచిగా పిండి కలిపితే అంత పర్ఫెక్ట్గా వస్తాయండి కాజులు. సో పిండి జాగ్రత్తగా మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. ఆలోపు మనం ఒక కప్పు షుగర్ తీసుకోవాలి. ఇక్కడ 1.5 కప్పు వరకు నేను మైదా పిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు నేను షుగర్ పంచదార తీసుకుంటున్నానండి. అది సరిపోతుంది. తర్వాత అది కొంచెం కరిగి ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత దానిలో కొంచెం నిమ్మరసం, ఇలాచి పౌడర్ వేసుకొని చూడండి, పాకం అవసరం లేదండి, జస్ట్ కరిగి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పిండి మనం పక్కకు పెట్టుకున్నాం కదండి కలిపి, అది తీసుకొని కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు దాన్ని నలుపుకోండి. తర్వాత చూడండి, కొద్దిగా తీసుకుంటూ మనం చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోవాలండి. చాలా పలచగా మనం ఒత్తుకుంటే మడత కాజా అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోండి. అన్ని చపాతీలు ఇలానే రోల్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత కొంచెం మైదా పిండిలో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు కొంచెం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని ఇలా పిండి తడుపుకోండి. దాన్ని ఒక్కొక్క చపాతీ పైన ఇలా అప్లై చేసుకుంటూ, లేదు బటర్ ఉందంటే బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. బటర్ లేకపోతే ఇలా మైదా పిండిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి తర్వాత ఇలా పొడి పిండి చల్లుకోండి. చూడండి, అన్ని చపాతీలు ఇలానే ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. మీకు ఎన్ని లేయర్లు కావాలనుకుంటే అన్ని లేయర్ల వరకు ఇలా వేసుకోండి. నేనైతే ఇక్కడ 5-6 చపాతీలు వేసుకున్నానండి. లేయర్స్ అనేవి మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేస్తే. సో ఇలా అన్ని చపాతీలు వేసుకుంటూ పైన పొడిపిండి, ఖచ్చితంగా పైన పొడిపిండి చల్లడం అయితే స్కిప్ చేయకండి. పొడిపిండి చల్లుకుంటూ మళ్ళీ మనం కలిపెట్టుకున్న ఆయిల్ అండ్ మైదా పిండి మిశ్రమం ఉంది కదా, అది కూడా అప్లై చేసుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ ఇలా 5-6 లేయర్స్ వరకు వేసుకోండి. తర్వాత ఇలా ఫైనల్ లేయర్ వేసుకునేటప్పుడు కూడా చూడండి, ఇలా నేను ఐదు లేయర్లు వేసాను ఇప్పటికీ. ఇది లాస్ట్, నెక్స్ట్ ఇంకొక లేయర్ వేస్తానండి. 6 లేయర్లు వేసాను. చూడండి, ఇలా 6 లేయర్స్గా వేసుకున్నాను. మీకు మీ ఇష్టం అండి, మీరు 4 లేయర్లు వేసుకోండి, 5 లేయర్లు వేసుకోండి. నేను ఇక్కడ 6 లేయర్లు వేసుకొని చూడండి ఇలా రోల్ చేసుకున్నానండి. దీన్ని ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయొద్దు, నార్మల్గా పైన ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇలా చూపిస్తున్నట్టుగా చిన్న చాక్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. అయితే వీటిని కూడా నేను మళ్ళీ ఒత్తుకోవచ్చు, కానీ మా పిల్లల నుండి మమ్మీ ఒత్తకు అలానే ఉంచు అన్నారు. సో అందుకని నేను అలానే ఉంచేస్తాను. ఇంకా కొంచెం ప్రెస్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. చూడండి, లేయర్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో పర్ఫెక్ట్గా. ఇవి మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయండి. చాలా బాగుంటుంది స్వీటు. చూడండి, కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ కూడా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎక్కువ హై పెట్టేస్తే త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి, లోపల కుక్ అవ్వవు. సో అందుకనే ఇలా మంచి లేయర్స్గా చాలా బాగుంటుందండి మడత కాజా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా అన్నీ తీసుకొని షుగర్ పాకం కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చేసి పెట్టుకున్న కాజాలు ఇందులో వేసుకోవాలండి. కొద్దిసేపు ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు కదుపుతూ షుగర్ పాకం మొత్తం పట్టించాలండి. అంటే ఇంకా కాస్త షుగర్ పాకం మిగిలిపోతే మళ్ళీ మీరు ఇంకొక వాయి చేసుకొని కూడా పట్టించుకోండి. ఒక వాయికి ఇంకా ఎక్కువ వేయలేం కదా, నేను ఇవి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మిగతా షుగర్ పాకంను నేను ఇంకొక వాయికి పట్టించాను. చూడండి, ఇలా ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుతూ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన మడత కాజా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్